హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు నేనే సాయి ఛానల్. జూన్ జూలై అనేది లదాఖ్ విజిట్ చేయడానికి బెస్ట్ అండ్ సేఫ్ టైం. లైఫ్లో ఒక్కసారైనా సరే విజిట్ చేయాల్సిన ప్లేస్ లదాఖ్. లదాఖ్ వ్యూస్ కానీ ఆ బైక్ రైడ్ ఫీల్ కానీ ఇవన్నీ కూడా లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అసలు. నేను వచ్చేసి జూలై ఫస్ట్ వీక్ 2022లో లదాఖ్ వెళ్ళొచ్చిన. సో లదాఖ్ ఈజీగా ఎట్లా వెళ్ళి రావాలి, స్టే, ఫుడ్, బైక్ అండ్ ఓవరాల్ కాస్ట్ ఎంత అవుతుంది, ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. లదాఖ్కి మనం ఇండివిజువల్గా ప్లాన్ చేసుకోవాలంటే కొంచెం కష్టం అవుతుంది, ఎందుకంటే సైట్ సీయింగ్ ప్లేసెస్ అండ్ హోటల్స్ ఇవన్నీ కూడా దూరం ఉంటాయి. అండ్ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ పెట్రోల్ బంక్స్ కూడా చాలా దూరం ఉంటాయి. సో ఇన్ కేస్ మనం సపరేట్గా వెళ్ళి రెంటల్ బైక్ తీసుకున్నట్టయితే మనం ఓన్గా పెట్రోల్ క్యాన్స్ అయితే క్యారీ చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ ఇష్యూస్ ఏం లేకుండా నిమ్మలంగా పోయి రావాలని చెప్పి నేను అండ్ నాతో పాటు ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి ఏం చేసినామంటే ఇన్స్టాగ్రామ్లో ఒక ట్రావెల్ గ్రూప్ ఆర్గనైజర్ని కాంటాక్ట్ అయినాం అండ్ వాళ్ళ దగ్గర నుండి ఐటినరీ తీసుకున్నాం. అండ్ మేము తీసుకున్న ఐటినరీ వచ్చేసి 5 nights and 6 days. చాలా బ్యాచెస్ ఉంటాయి, వీక్లీ ఆర్ 10 daysకి ఒక బ్యాచ్ ఉంటుంది. డేట్స్ డిసైడ్ అయినాక వాళ్ళకి కన్ఫర్మ్ చేసి టోకెన్ అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది అండ్ రిమైనింగ్ అమౌంట్ మనం అక్కడికి వెళ్ళినాక పే చేయొచ్చు. అండ్ ఈ ట్రావెల్ గ్రూప్లో వెళ్ళడం వల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే రైడర్స్ అందరికంటే ముందు క్యాప్టెన్ ఉంటాడు. సో ముందు ఏదన్నా వాటర్ పాసెస్ ఉన్నా ఆర్ రోడ్ బాగాలేకపోయినా ఫస్ట్ క్యాప్టెన్ వెళ్ళి తర్వాత మనల్ని గైడ్ చేస్తాడు. సో సేఫ్గా వెళ్ళొచ్చు. లగేజ్ అంతా కూడా రికవరీ వ్యాన్లో వేసి మనం కంఫర్టబుల్గా తిరగచ్చు. అండ్ ఆ రికవరీ వ్యాన్లో ఎక్స్ట్రా పెట్రోల్ క్యాన్స్ ఉంటాయి అండ్ అట్లనే ఎక్స్ట్రా టైర్స్ ఉంటాయి. ఇన్ కేస్ ఎవరికైనా పంచర్ అయినా ఏమైనా ఇష్యూ అయినా ఇమీడియట్గా చేంజ్ చేస్తారు. అండ్ టూల్ కిట్ కూడా ఉంటుంది, ఎవరైనా బైక్ ఏమైనా మైనర్ రిపేర్స్ అయితే మాత్రం వెంటనే రిపేర్ చేస్తారు. అండ్ ఇన్ కేస్ ఏమైనా మేజర్ ఇష్యూ ఉంటే వాళ్ళే ఇంకొక బైక్ కూడా అరేంజ్ చేస్తారు. అండ్ ఈ ప్యాకేజ్ డీటెయిల్స్ విషయానికి వచ్చినట్టయితే లే ఎయిర్పోర్ట్ టు లే ఎయిర్పోర్ట్ వరకు వాళ్ళే చూసుకుంటారు. అంటే ఫస్ట్ మనం లే ఎయిర్పోర్ట్ రీచ్ అయిన తర్వాత పికప్ చేసుకొని కంప్లీట్ ట్రిప్ అయిపోయిన తర్వాత మళ్ళీ లాస్ట్ డే లే ఎయిర్పోర్ట్ డ్రాప్ కూడా వాళ్ళే చేస్తారు. సో లే ఎయిర్పోర్ట్ వరకు అయితే మనమే వెళ్ళాల్సి ఉంటుంది. సో మేము హైదరాబాద్ నుండి స్టార్ట్ అయినాం 3 members, హైదరాబాద్ టు ఢిల్లీ అండ్ ఢిల్లీ టు లే ఫ్లైట్లో పోయినాం. అండ్ ఢిల్లీ టు లే వ్యూస్ మాత్రం క్రేజీ ఉంటాయి ఫ్లైట్లో నుండి. ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, లేలో కానీ లదాఖ్లో కానీ ప్రీపెయిడ్ సిమ్స్ అయితే వర్క్ అవ్వవు. సో మ్యాండేటరీగా పోస్ట్ పెయిడ్ సిమ్ అయితే ఉండాలి. ఇన్ కేస్ మీరు సోలో ట్రావెలర్ అయినా ఆర్ గ్యాంగ్తో ట్రావెల్ చేస్తున్నా అట్లీస్ట్ ఒక్కరైనా సరే పోస్ట్ పెయిడ్ సిమ్ అయితే తీసుకెళ్ళండి. జియో ఆర్ ఎయిర్టెల్ ఆర్ బిఎస్ఎన్ఎల్ పోస్ట్ పెయిడ్ సిమ్స్ మాత్రమే వర్క్ అవుతాయి. నెక్స్ట్ ఇప్పుడు ప్యాకేజ్ కాస్ట్ చెప్తాను. కాస్ట్ అనేది బైక్ని బట్టి ఉంటుంది అండ్ దాంట్లో కూడా 2 ఆప్షన్స్ ఉన్నాయి. సోలో రైడర్ అయితే ఒక కాస్ట్, ఇద్దరు కలిసి ఒకే బైక్ తీసుకుంటే డిఫరెంట్ కాస్ట్ ఉంటుంది. మేము వెళ్ళిన ఆర్గనైజర్స్ అయితే ఈ బైక్స్ ఆఫర్ చేసినారు అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద ప్రొవైడర్. మనం ఎక్కడికి వెళ్ళినా మోస్ట్ కామన్గా రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ అండ్ హిమాలయన్ అయితే ఉంటాయి. అండ్ ఈ ప్యాకేజ్ కాస్ట్ వచ్చి ఓన్లీ బైక్ అండ్ పెట్రోల్కే కాదు, దీంట్లో మన స్టే అండ్ ఫుడ్ కూడా ఇంక్లూడ్ అవుతుంది. స్టే అంటే మనం ఉన్న 5 daysకి వాళ్ళే స్టే ప్రొవైడ్ చేస్తారు. అండ్ అట్లే ఫుడ్ విషయానికి వస్తే ఎవ్రీ డే బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు మనం ఉంటున్న హోటల్లోనే. అండ్ లంచ్ ఏంటంటే మనం సైట్ సీయింగ్లో ఉంటాం కాబట్టి లంచ్ టైంకి ఏదన్నా ఒక రెస్టారెంట్ దగ్గర లంచ్ బ్రేక్ ఆపుతారు. సో అక్కడ లంచ్ మనమే పే చేసుకొని తినాల్సి ఉంటుంది. ఆన్ అన్ యావరేజ్ అరౌండ్ 200 rupees వరకు ఖర్చు అవుతుంది. అండ్ ఫుడ్ ఆప్షన్స్ విషయానికి వచ్చినట్టయితే ఫుడ్ ఆప్షన్స్ అయితే చాలా లిమిటెడ్ ఉంటాయి. ఐదర్ మనం స్టే చేస్తున్న హోటల్లో కానీ లేదా మనం ఎక్కడైతే లంచ్ చేసే రెస్టారెంట్స్ ఉంటాయో అక్కడ కానీ ఫుడ్ ఆప్షన్స్ చాలా లిమిటెడ్ ఉంటాయి. లైక్ చౌమిన్, మ్యాగీ, ఫ్రైడ్ రైస్ ఇవే దొరుకుతాయి ఎక్కువ. అండ్ మోమోస్ కూడా ఉంటాయి. అండ్ ఓన్లీ ప్యూర్ వెజ్ ఫుడ్ మాత్రమే దొరుకుతుంది, నాన్ వెజ్ అయితే అస్సలు దొరకదు. ఏ ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయినాం. రీచ్ అయినాక వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళే వచ్చి పిక్ చేసుకున్నారు అండ్ హోటల్ దగ్గరికి తీసుకెళ్ళినారు. అండ్ హోటల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇన్స్ట్రక్షన్ ఇచ్చినారు. సో ఈ రోజు మొత్తం ఎక్కడికి వెళ్ళొద్దు అండ్ ఏం యాక్టివిటీస్ చేయొద్దు, బికాజ్ కొంచెం ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉంటాయి అండ్ వెదర్కి అలవాటు అవ్వాలని చెప్పి. సో మేము ఊరుకోం కదా. మేమున్న ప్లేస్ నుంచి ఒక 2 kilometers లే మెయిన్ మార్కెట్ ఉండే, అక్కడ వరకు వాక్ చేసుకుంటూ పోయి మార్కెట్ అంతా ఎక్స్ప్లోర్ చేసినాం. మార్కెట్ చాలా బాగుండే అండ్ చాలా ఫుడ్ ప్లేసెస్ ఉన్నాయి. కొన్ని ఫుడ్ ప్లేసెస్ అయితే ట్రై చేసినాం. మెయిన్లీ చీజ్ కేక్స్ అయితే చాలా బాగుండే ఇక్కడ. అండ్ మామూలుగా మనకి లేలో కానీ లదాఖ్లో కానీ నాన్ వెజ్ ఎక్కడ దొరకదు. ఓన్లీ లే మెయిన్ మార్కెట్లో 1 or 2 ప్లేసెస్లో మాత్రమే నాన్ వెజ్ దొరుకుతుంది అండ్ అది కూడా కొంచెం కాస్ట్లీ ఉంటుంది. డే 1 ఈవినింగ్ క్యాప్టెన్ వచ్చి బ్రీఫింగ్ అయితే ఇస్తారు. ఓవరాల్ ట్రిప్ గురించి ఏమేమి ప్లేసెస్ కవర్ చేస్తాం అండ్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్, ఒకవేళ మనకి ఏమైనా డౌట్స్ ఉంటే అవి కూడా క్లియర్ చేస్తారు. అండ్ బ్రీఫింగ్ అయిపోగానే రైడింగ్ గేర్ అయితే డిస్ట్రిబ్యూట్ చేసినారు. రైడింగ్ జాకెట్, హెల్మెట్, నీ గార్డ్స్ ఇవన్నీ కూడా ప్యాకేజ్ లో ఇంక్లూడెడ్. బట్ ట్రిప్ లో వాళ్ళు ప్రొవైడ్ చేసిన గేర్ కి ఏదైనా డ్యామేజ్ అయితే మనం మనీ పే చేయాల్సి ఉంటుంది.
డే 2 మార్నింగ్ 7 ఓ క్లాక్కి రైడ్ స్టార్ట్ అయింది. సో అందరికీ బైక్స్ అప్పుడు వేసినారు. బైక్స్ చెక్ చేసుకున్నాం. చెక్ చేసుకున్న తర్వాత ఫ్యూయల్ స్టేషన్కి వెళ్ళి అందరం ఫిల్ చేసుకున్న తర్వాత లోకల్ సైట్ సీయింగ్ అనేది స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ సోల్జర్స్ మ్యూజియంకి పోయినాం. అక్కడ ఆర్మీ హిస్టరీ, కొన్ని వెపన్స్ అవన్నీ చూసినాం. నెక్స్ట్ ఒక మొనాస్ట్రీ విజిట్ చేసినాం. తర్వాత రివర్ రాఫ్టింగ్ దగ్గరికి తీసుకుపోయినారు. సో రివర్ రాఫ్టింగ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చేయొచ్చు, లేదంటే లైట్ తీసుకోవచ్చు. ఇదైతే ఆప్షనల్. రివర్ రాఫ్టింగ్లో 2 hours అండ్ 4 hours రైడ్స్ ఉన్నాయి. మేము 2 hours రైడ్కి అయితే పోయినాం. అండ్ ఎవరైతే రివర్ రాఫ్టింగ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ కాస్ట్ వాళ్ళే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇదైతే ప్యాకేజ్లో ఇంక్లూడెడ్ ఉండదు. సో రివర్ రాఫ్టింగ్ చేసిన తర్వాత రిటర్న్ హోటల్కి వెళ్ళే దారిలో మ్యాగ్నెటిక్ హిల్ ఒకటి కవర్ చేసినాం. అండ్ రైడ్ స్టార్ట్ అయినప్పుడు ఫుల్ ఎక్సైటింగ్ ఉండే, వ్యూస్ కూడా బాగుండే. ఆ కొండల మధ్యలో నుంచి ఆ రోడ్స్ అదంతా చాలా మంచిగా అనిపించింది. కానీ అసలైన వ్యూస్ మాత్రం నెక్స్ట్ డే స్టార్ట్ అయినాయి. ఆ రోడ్స్లో డ్రైవ్ చేస్తుంటే ఒక ఇల్యూజన్ లాగుండే. అంత పెద్ద మౌంటైన్స్ చూస్తూ డ్రైవ్ చేస్తుంటే కొన్నిసార్లు మౌంటైన్ ఏది వెనక పోతున్నట్టు, ముందుకు వస్తున్నట్టు, మనం వెనక పోతున్నట్టు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉండే. ఓన్లీ మనం ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది. క్రేజీ ఎక్స్పీరియన్స్ అసలు. కార్దుంగ్లా పాస్ వచ్చేసి వరల్డ్లో హైయెస్ట్ మోటరబుల్ రోడ్. చాలా హై ఆల్టిట్యూడ్లో ఉంటుంది. ఆక్సిజన్ లెవెల్స్ బాగా తక్కువ ఉంటాయి. ఇన్ కేస్ మనం రన్నింగ్ చేసినా, ఫాస్ట్ జంప్ చేసినా బ్రీతింగ్ అనేది ఇబ్బంది అయిపోతుంది. సో కార్దుంగ్లా పాస్ అయిపోయిన తర్వాత ఇంకొక యాక్టివిటీస్ ఉండే ప్లేస్కి పోయినాం. అక్కడ వచ్చేసి ఏటీవీ రైడ్, డ్యూన్ బ్యాషింగ్ అండ్ క్యామెల్ రైడ్స్ ఇవన్నీ ఉన్నాయి. ఎక్కడ యాక్టివిటీస్ చేసినా కూడా ఆ కాస్ట్ అంతా మనమే పెట్టుకోవాలి. సో ఇక్కడ ఏటీవీ రైడ్ బాగుంటుంది, అది మాత్రం ట్రై చేయండి. అండ్ నైట్ వచ్చేసి న్యూబ్రా వ్యాలీలో టెంట్ స్టే. వెదర్ చాలా బాగుండే, చాలా చల్లగా ఉండే అండ్ స్టార్స్ కూడా చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. డే 4 న్యూబ్రా టు ప్యాంగాంగ్ లేక్. ఈ రైడ్ మాత్రం మాకు చాలా టఫ్ ఉండే, ఎందుకంటే దారిలో చాలా వాటర్ పాసెస్ వచ్చినాయి. ఆల్మోస్ట్ 10 to 12 వాటర్ పాసెస్ వచ్చినాయి. అండ్ ఒక ప్లేస్లో అయితే ఆల్మోస్ట్ బైక్ ట్యాంక్ వరకు వాటర్ వచ్చేసినాయి. సో అంత వాటర్ ఉన్న మనకి ప్రాబ్లం ఏం కాదు, కానీ ఆ వాటర్ ఏంటంటే ఒక డైరెక్షన్లో ఫ్లో అవుతూ ఉంటుంది. మనం ఇట్లా పోతుంటే ఆ వాటర్ ఇట్లా వచ్చేస్తుంటాయి. సో బైక్ ఇటు వెళ్ళిపోతుంటుంది. అండ్ ఇటు సైడ్ ఏమో మనకి లో ఉంటుంది. కొంచెం అడ్వెంచరస్ అనిపిస్తుంది అండ్ కొంచెం స్కేరీ కూడా అనిపిస్తుంది. సో ప్యాంగాంగ్ లేక్ పోయేటప్పుడు వీలైనంత అర్లీగా స్టార్ట్ అవ్వడం బెటర్. ఎందుకంటే మనకి డే అవుతుంటే టెంపరేచర్స్ పెరుగుతూ ఉంటాయి. సో టెంపరేచర్ పెరిగితే ఐస్ అంతా కరిగి వాటర్ ఫ్లో ఎక్కువ అవుతుంది అండ్ కొంచెం రైడింగ్కి ఇబ్బంది అవుతుంది. సో ఈ వాటర్ పాసెస్ మధ్యలో ఆఫ్ రోడింగ్ ఇవన్నీ కూడా రైడింగ్ టఫ్ అనిపిస్తుంది, బట్ మజా వస్తుంది. ప్యాంగాంగ్ లేక్ రీచ్ అయిన తర్వాత లేక్ దగ్గరే మనకి టెంట్ స్టే చేస్తారు. అండ్ నైట్ 7 తర్వాత చాలా చల్లగా ఉంటుంది అండ్ హెవీ విండ్స్ వస్తూ ఉంటాయి అండ్ ఆక్సిజన్ లెవెల్స్ కూడా బాగా తక్కువ ఉంటాయి. డే 5 ప్యాంగాంగ్ టు లే వయా చాంగ్లా పాస్. సో చాంగ్లా పాస్ ఏంటంటే కార్దుంగ్లా పాస్ కన్నా కొంచెం తక్కువ ఆల్టిట్యూడ్లో ఉంటుంది. నైట్కి హోటల్కి వచ్చేస్తాం. సో డే 1 రోజు ఏ హోటల్లో అయితే చెక్ ఇన్ అవుతామో సేమ్ అదే హోటల్కి వచ్చేస్తాం. అండ్ డే 6 బ్యాక్ టు హోమ్. సో మన ఫ్లైట్ టైమ్స్ వాళ్ళకి చెప్తే ఆ టైంకి ఎయిర్పోర్ట్లో మనల్ని డ్రాప్ చేస్తారు. సో ఓవరాల్ బడ్జెట్ విషయానికి వచ్చినట్టయితే స్టే, ఫుడ్, బైక్, పెట్రోల్ ఇవన్నీ కలిపి 23,500 అవుతుంది. ఇన్ కేస్ మీరు సోలో రైడర్ అండ్ రాయల్ ఎన్ఫీల్డ్ 500cc తీసుకుంటే. అండ్ ఇది కాకుండా పర్ డే ఆన్ అండ్ యావరేజ్ ఫుడ్కి ఇంకొక 200 రూపీస్ అవుతుంది లంచ్కి. సో 5 days ఉంటే 1000 రూపీస్. ఇది కాకుండా ఫ్లైట్స్ కాస్ట్ ఉంటుంది. హైదరాబాద్ టు లే అండ్ లే టు హైదరాబాద్ మాకు ఒక్కొక్కరికి 25,000 రూపీస్ అయితే ఖర్చు అయింది ఫ్లైట్స్కి. బికాజ్ మేము జస్ట్ 1 week ముందే బుక్ చేసుకున్నాం ఫ్లైట్స్. ఇంకొంచెం అర్లీగా చేసుకుంటే తక్కువ కాస్ట్లో అయిపోతుంది. సో ఇక్కడ ఒక 25,000, ట్రిప్లో ఒక 25,000, ఓవరాల్గా 50,000 రూపీస్ ఖర్చు అయింది. అండ్ బడ్జెట్ కాకుండా ఎక్స్పీరియన్స్ విషయానికి వచ్చినట్టయితే లైఫ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్, లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అసలు. ఆ బైక్ రైడింగ్ చేస్తుంటే ఆ వెదర్ కానీ మధ్యలో మాకు వర్షం కూడా పడి ఉండే ఇంకా బ్యూటిఫుల్ అనిపిస్తుంది. ఆ మౌంటైన్స్లో డ్రైవ్ చేస్తుంటే ఒక ఎండ్లెస్ రోడ్ లాగా అనిపిస్తుంది. క్రేజీ ఉంటుంది ఎక్స్పీరియన్స్ అయితే. డెఫినెట్గా వెళ్ళండి. ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ మిస్ అయినా ఆర్ మీకు ఏమైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే కమెంట్స్లో చెప్పండి, డెఫినెట్గా రిప్లై ఇస్తాను. వీడియో నచ్చితే లైక్ చేసి అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.